జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్కామ్లు తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో మంగళవారం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ పాల్గొన్నారు. ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎద్దులపల్లి నాయకులు జయకుమార్ వెంకట్రామరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు, తల్లికి వందనము, దీపం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజలు స్వాగతిస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఆశీర్వదించాలా చంద్రబాబు నాయుడు? తల్లి కదా, మీకు అమ్మఒడి వచ్చేది వరకే కదా. తెలుగుదేశం వచ్చి ఇద్దరికి వస్తుంది, నీకు పెన్షన్ 1500 వస్తుంది, 3 సిలిండర్లు వస్తాయి. ఏది బాగుంది చెప్పు? బస్ ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, సంవత్సరానికి 1500 పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఆడలు ఎంతమంది అంతమంది 1500 పెన్షన్. ఏమ్మా అమ్మఒడి వస్తుంది. గెలిపిస్తేనే మళ్ళీ ఇవన్నీ, లేకపోతే రావు. చూడే చంద్రబాబుని ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్నాం, మండలం అంతా తిరుగుతా ఉన్నాం. మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తామంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఇవన్నీ చూస్తామంటే రాబోయే దానిలో ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చేది అనేది చెప్పలేకున్నారు. ఎందుకంటే వన్ సైడ్ గా ఉంది ప్రజల్లో మార్పు అనేది. ఈయన చేసింది ఏమీ లేదు. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి ఏ వర్గీయునికి మంచి చేసిన పాపానికి పోలా, లాభం చేసిన పాపానికి పోలా, అంతా చెడిపోయి చేసినాడు. హత్య సాధించారు. ఆయన వచ్చినాకే మహిళల పైన అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. చిన్న పిల్లలతో పోతున్నాయి. చాలా మందిని అత్యాచారాలు గురి చేసి వాళ్ళ పైన కేసులు కూడా పెట్టలేదు దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారనే కదా దీని అర్థం. ఇది ప్రజల్లో బాగా బలంగా నాటుకోపోయింది. ఇసుక స్కామ్ ఎక్కడ చూసినా దందాలే, ప్రతి ఒక్కటి దందాలు. ఎక్కడ మనం మా పామిడిలో చూద్దాం, ఎక్కడ ఉన్న కొండలు గిండలు ఇసుక ప్రాంతాలు అన్ని కబ్జా చేసుకున్నారు. గుత్తిలో చూడు కొండలన్నీ నాశనం చేసి పెట్టినారు. గుండగల్లో చూసి గతబాబు చేసిన పట్టాలన్నీ నాశనం చేసేసి ఇప్పుడు పట్టాలు పంచుకోవడం జరుగుతుంది. పట్టాలన్నీ వాళ్ళే స్వాధీనం చేస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాల పాలన ఎన్ని రోజులు కొనసాగుతుంది. ప్రజలు విసిగెత్తింది. కానీ ఖచ్చితంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ఖాయము. ప్రజలంతా విసిగిపోయినారు. ఆ జగన్మోహన్ రెడ్డి దింపడం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.